ఈరోజు మన టాపిక్ వచ్చేసి థ్రెడ్ వర్క్. ఇప్పుడు నడుస్తున్న మోడల్ ఇది. కొత్తగా మన ఛానల్లో ఇప్పుడే మొదటిసారి ఇది బోట్ నెక్ ప్రిన్స్ కట్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్. ఇక ఈ డిజైన్ మీకు కొత్తగా మీకు చూపిస్తున్నా. కట్ చేయడం చూపిస్తా, కుట్టడం కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ప్రిన్స్ కట్ ముందల ప్రిన్స్ కట్, ఇంకా బోట్ నెక్ నిండా ఫుల్ వస్తుంది వర్క్. ఇగో ఇట్లా థ్రెడ్ వర్క్ ఇప్పుడు నడుస్తుంది. ఈ వర్క్ పెట్టడం మన ఛానల్లో ఇప్పుడే ఫస్ట్ టైం. మీటర్ లైనింగ్ ఉత్తికి ఆరబెట్టుకున్నా. ఇగో ఇట్లా ఇది వెనక వస్తుంది పుల్లు. ఇప్పుడు ఇది వర్క్ వేపించిన బ్లౌజ్. చూడండి, ఇప్పుడే మన ఛానల్లో ఇలాంటి వర్క్ కొత్త మోడల్ మీకు చూపెట్టడం. మీకు కటింగ్ చూపిస్తా, స్టిచ్చింగ్ చూపిస్తా. ప్రిన్స్ కట్ ఫుల్ ఎక్కువ వస్తుంది కదా, ఇంకా మొత్తం వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేస్తున్నా. చూడండి, మన ఛానల్లో మగ్గం వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ బ్లౌజులు కావాలనుకున్న వాళ్ళు కింద లింక్ ఇస్తా, ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు. ఇది ఇగో ఇట్లా వస్తుంది మొత్తం గల్లా. ఇగో ఇట్లా వెనుక భాగం ఇది ముందల క్రాస్ కటింగ్గా వచ్చింది, కానీ మనం ప్రిన్స్ కట్ పెడుతున్నాం కాబట్టి క్రాసే కట్ చేసుకోవాలి. వర్క్ ఎట్లా వేయించినామో అట్లా. చేతులు 2 చేతులకు ఇలానే వచ్చింది వరకు. ఇవేమో పువ్వులు బార్డర్కి వచ్చినాయి, చీరకు కూడా వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి 4 మడతలు పెట్టాను. 4 మడతల పుల్యాన్స్. మనకు వెడల్పు సరిపోకపోయినా మనం సంకపెలికలు వేసుకోవాలి, 4 వేసుకోవాలి. వర్క్ బ్లౌజు కాబట్టి థ్రెడ్ వర్క్ ఇది మధ్యలో ఇట్లా ముగ్గులాగా వచ్చింది చూశారు కదా, ఇది మధ్యలో రావాలి కాబట్టి అన్ని పీసులకు అటాచ్ చేసుకోవాలి సంకపెలికలు అనేటివి. ఇలా పుల్యాన్స్ ఎంతో అవసరమో మనకు అలా కొలతను బట్టి తీసుకోవాలి. ఒకరికి 10, 10.5 ఉంటుంది. ఇట్లా రెడీ అయింది కట్ చేసినాక. ఇప్పుడు ఈ మధ్యలో అటాచ్ ఉంటుంది కదా, ఇది కూడా కట్ చేసుకుందాం. ఇవి ఇట్లా 2 చేతులు ఒకేసారి రెడీ అయినాయి. ఇక్కడ పీసెస్ 4 పీసులు అతికించుకోవాలి. ఇవి 4 మడతలు ఉంది కాబట్టి 4 పీసులు చిన్న చిన్నగా అతికించుకోవాలి, పెద్దగా ఏం అవసరం లేదు. ఇది వెనక బోట్ నెక్ పుల్ వస్తుంది మనకి, ఈపులో మొత్తం నిండు వస్తుంది. ఇవి ఇట్లా 2 వరకు ఇప్పుడు ఉంది కదా, సేమ్ వచ్చేలా చూసుకోవాలి. మధ్యలోకి మడత పెట్టాలి. ఎక్కడ మన క్లాత్ ఎక్కువైనా తక్కువైనా మనకు అవసరం లేదు. క్లాత్ను లెక్క పెట్టకుండా వర్క్ను మాత్రమే లెక్క పెట్టుకొని మడత పెట్టుకోవాలి. ఇట్లా మడత పెట్టుకోవాలి సాపుగా. చూడండి, లైక్ చేసి చూడండి. లైక్ చేయడం లేదు. మీకు నేను చూపిస్తున్నందుకు నేను మీ నుంచి ఒక లైక్ అడుగుతున్నా కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం కామెంట్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తా. ఇప్పుడు వెడల్పు కొలత చూస్తున్నా. కొంచెం ఉబ్బరిస్తుందని ప్యాన్ వేస్తే గాలి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి వెడల్పు కొలత సంక దగ్గర ఉక్సుల పట్టి పట్టుకొని ఇలా కొలత తీయాలి నీట్గా. పొడుగు వచ్చేసి వర్క్ వేయించాము కాబట్టి వర్క్ ఎంత ఉందో అంత పొడవు మనకు బ్లౌజ్ కూడా అంత ఉంది. కొంచెం ఆపించి ఎక్కువ పైన, ఆపించి ఎక్కువ కింద ఉంటే సరిపోతుంది. ఇలా సంక ఇట్లా కట్ చేసుకోవాలి. 2 మడతల సేమ్ పెట్టి మధ్యలో వచ్చేటట్టు చూసుకొని, వర్క్ మధ్యలో వచ్చేటట్టు చూసుకొని గల్ల కట్ చేయొద్దు, విడదీసి గల్ల కట్ చేయాలి. చాలా జాగ్రత్త. వేలు పెట్టి వర్క్ వేయించుకుంటాం కాబట్టి ఇట్లా గల్ల మాత్రం విడదీసి, గల్ల రౌండ్ మొత్తం ఆపించి కంటే ఎక్కువనే క్లాత్ ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఆపించి కంటే ఎక్కువనే క్లాత్ ఉండేలా. కింద కూడా ఎక్కువ ఉంది కొంచెం, ఆపించి కట్ చేస్తున్నా. ఇంకా ఆపించి కుట్టితే కుట్టులోకి పోతుంది, అప్పుడు మధ్యలో కరెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు వెనక భాగం రెడీ అయింది చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇది ఇట్లా రెడీ అయింది. మీకు చూపెట్టడానికే, మీరు కూడా నేర్చుకోవచ్చు. ఇలాంటి వర్క్ కూడా మీరు వేయించుకుంటారని కూడా చూపిస్తున్నా. మీరు నేర్చుకుంటారు. ప్రిన్స్ కట్ బోట్ నెక్ అని కూడా చూపిస్తున్నా. చాలా వరకు ఈ బ్లౌజ్ చూసి మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవాలి, మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి ఇగో ఇలా క్రాస్ కటింగ్ వచ్చింది కాబట్టి గల్లు ఉంది కాబట్టి ఇలా క్రాసే పెట్టుకోవాలి. సేఫ్ బెల్ట్ ఏం అవసరం లేదు, ప్రిన్స్ కట్ కదా. ఇట్లా గుర్తులు పెట్టుకొని ఓన్గా మనకి ఇట్లా గుర్తులు పెట్టుకొని ఇగో సార్ ఇగో కొంచెం ఇక్కడ సైడ్కు సరిపోవట్లేదు, ఆడ 2 ముక్కలు అతికించుకుంటే మనం పుట్టేటప్పుడు 2 ముక్కలు అతికించుకుంటే సరిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఇది వచ్చేసి నీట్గా కట్ చేసుకోవాలి. ఇగో ఇట్లా నేను ఇట్లా కట్ చేస్తున్నా చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు మనకి ఏదైనా క్లాత్ ఎక్కువ అనిపిస్తే దాన్ని కట్ చేసుకోవచ్చు, కాకపోతే ముందే తగ్గించామనుకో కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ స్ట్రేట్గా కట్ చేసి ఇక్కడ 2 ముక్కలు అతికిస్తామని ఇట్లా కట్ చేశాను. ఇప్పుడు రెండు ముక్కలు ఒకేసారి వస్తాయి. ముందు భాగం మడత పెట్టాము కదా, షేప్ బెల్ట్ ఏమి ఉండదు. 4 పీసులు చేతులకు అవసరం ఉంటవి. ఇక్కడ 2 పీసులు ఇక్కడ ఇంకో ఇట్లా కొంచెం తగ్గింది క్లాత్ కాబట్టి ఇట్లా మీకు చూపిస్తున్నా చూడండి. 2 ముక్కలు ఒకేసారి వస్తాయి. ఇది కూడా మనం ఇక్కడ కుట్టేటప్పుడు ఇది అతికించుకోవచ్చు. వెడల్పు సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, సైడ్లకు కూడా క్లాత్ మిగిలాలి, కుట్లు 4 కుట్టుకోవాలి, అట్లా మనం కుట్టాలి కాబట్టి ఇట్లా కొంచెం ఏమైనా సరిపోతానా టెన్షన్ లేకుండా వేరే ముక్క తీసుకొని అతికించుకోవచ్చు. ఇట్లా రెడీ అయింది ప్రిన్స్ కట్. ఇప్పుడే నేను కట్ చేయట్లేదు, కుట్టేటప్పుడు కట్ చేస్తున్నా, మీకు గుర్తు పెట్టి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఇంచులు తీసుకొని ఇలా రౌండ్ గుర్తు పెట్టుకోవాలి. ఇగో ఇట్లా ఈ గుర్తు మనం ఎట్లా పెట్టుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. 2 పీసులు ఒకేసారి వస్తాయి. కుట్టేటప్పుడు మీకు కట్ చేసి చూపిస్తే ఇప్పుడు ముక్కలు అవుతుంది కాబట్టి గుర్తు పెట్టి చూపించాను. ఇట్లా రౌండ్. ఇప్పుడు పైపింగ్ చేయడం ఈ బెల్ట్ కానీ ఇట్లా షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి మనం లైనింగ్తో తీసుకోవాలి. లైనింగ్ కూడా వద్దనుకుంటే కూడా మనకు కట్ చేసి అయితే పెట్టుకోవాలి. పైపింగ్ చేయాలనుకుంటే పైపింగ్ చేయొచ్చు. ఇవి మనకు చేతి దగ్గర సరిపోలేదు కదా సంక పేలికలు, అవి ఇక్కడ మనము 4 ముక్కలు తీసుకొని సంక పేలికలు కుట్టుకోవచ్చు. 4 ఒకేసారి వచ్చినాయి చూడండి. ఇప్పుడు చేతులకు ఇవి అతికియాలి. కుట్టేటప్పుడు మీకు కుట్టేది వీడియో కూడా చూపిస్తా, బ్లౌజ్ కుట్టడము అప్పుడు మీకు అతికియడం చూపిస్తా. ఇప్పుడు ఉతికి ఆరబెట్టుకున్న మీటర్ లైనింగ్ తీసుకొని ఇలా మడత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది తెచ్చి ఇట్లా 2 మడతలు మళ్ళీ 4 మడతలు. దీనికి సంక పేలికలు ఏమి ఉండవు, ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు సంక పిలకలు ఏం రావు. కొంచెం మీటర్ కంటే ఎక్కువనే ఉంది, ఉన్నంతలో పెడుతున్నా నేను. మొత్తం ఉంది కాబట్టి మీటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం చేతులు ఏవైతే కట్ చేసామో అవి తెచ్చి దీనిపైన పెట్టి కరెక్ట్ ఎంత ఉన్నాయో అంతే కట్ చేసుకోవాలి. ఏ ముక్కలు అతికిచ్చే అవసరం లేదు, ఎక్కడ కూడా అతుకు రాకుండా లైనింగ్ సింపుల్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేయాలి, చేతి పెట్టి కట్ చేయాలి. ఎక్కడ క్లాత్ జరగకుండా ఉండడానికి ఇలా చేతి పెట్టుకొని కట్ చేయాలి. చేతులు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మడత పెట్టుకోవాలి. పొడువు మడత పెడితే వెడల్పు సరిపోతుందా, వెడల్పు మడత పెడితే సరిపోతుందా చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి నేను ఇట్లా మడత పెడుతున్నా. విడివిడిగా తీసుకోవాలి కాబట్టి ఇట్లా మడత పెడుతున్నా, ఎక్కడ కూడా అతుకు రావద్దని. ఇట్లా చూసి వెనుక భాగం ముందు కట్ చేసుకుందాం. లైనింగ్ కదా, సాపుగా నీట్గా పెట్టుకొని ఇక్కడ కూడా మనకు ఇంకో 2 పీసులు వెళ్ళాలి కదా, ముందు భాగం వస్తుందా రాదా ఒకసారి ఆలోచించి. ఎక్కడెక్కడ వెళ్తే అక్కడక్కడ విడివిడిగా ఉంటాయి కాబట్టి ముందు భాగం ఎక్కడ ఏ పీస్ వెళ్తే అక్కడ కట్ చేసుకోవచ్చు. వెనుక భాగం మడతనే ఉండాలి కాబట్టి ఇలా ఫస్ట్ కట్ చేస్తున్నా. ఒకసారి చెక్ చేసి చూసా ఎంతో సరిపోతుందా లేదా అని. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. సంక గల్ల అన్ని కట్ చేస్తున్నా, లైనింగ్ కాబట్టి. ఇది వెనుక భాగం రెడీ అయింది. ఇప్పుడు ముందు భాగం ఎక్కడెక్కడ వెళ్తుందో చూసుకొని, ఎక్కడెక్కడ సరిపోతుంది ఎక్కడెక్కడ సరిపోదని చూసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఉంది కాబట్టి క్రాసే పెట్టుకోవాలి. ఇక్కడ దీనికి ఇప్పుడు ముందు భాగానికి మాత్రం
ముందు భాగానికి మాత్రం మనకు ఎక్కడ కూడా ముక్కలు అతికియాల్సిన అవసరం లేదు. ఎక్కడ సరిపోతుందో చూసుకొని మనం ఇట్లా ఈడ కూడా గుర్తుపెట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం వేరే ముక్క ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే అతికించుకోవాలి. ఇట్లా అక్కడ వస్తుంది కదా, అక్కడ అతుకు ఏం అవసరం లేదు కాబట్టి ఇట్లా పెట్టి మీకు చూపిస్తున్నా. 2 ముక్కలు ఇట్లా వెళ్తే సరిపోతుంది మనకు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కడ క్లాత్ జరగకుండా ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్లు ఎక్కడెక్కడ ఉంటే మనం ఈ క్లాత్ పెట్టి కట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఉంటే అట్లా కట్ చేసుకోవాలి. ఒకటి ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు ప్రిన్స్ కట్ కట్ చేసుకొని అతికించుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి ఇట్లా చూడండి, లైక్ చేసి చూడండి. ఆన్లైన్లో షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ వర్క్ బ్లౌజులు, మగ్గం వర్క్ బ్లౌజులు, థ్రెడ్ వర్క్ బ్లౌజులు ఏవి కావాలన్నా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కింద లింక్ ఇస్తే షాపింగ్ చేయొచ్చు. ఇంట్లోనే ఉండి షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎక్కడ కూడా ముక్క అతికియకుండా మనకి ఎక్కువలు తక్కువలు రాకుండా ఉండడానికి ఇట్లా పెట్టుకోవాలి. నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. సంక గల్ల అన్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. దీనికి సేఫ్ బెల్ట్ ఉండదు, ఉక్సుల పట్టి కాజల పట్టి ఉంటుంది. ఉంటే ఈ బెల్ట్ లేకుండా మనం పైపింగ్ చేయాలనుకున్నా కానీ మనకు చీరల మ్యాచింగ్ కలర్ క్లాత్ తీసుకొని పైపింగ్ చేయొచ్చు. నేనైతే ఈ క్లాత్ ఉంది కాబట్టి నేను ఈ బెల్ట్ తీస్తా. 2 పీసులు అయితే సరిపోతాయి. ముందు భాగానికి అక్కడొకటి ఇక్కడొకటి. ఒకవేళ మనం లైనింగ్ అది పైపింగ్ క్లాత్ దొరకకపోతే ఈ లైనింగ్ తోని మనం కట్ చేసుకోవచ్చు. మనం లైనింగ్ తోని కూడా కుట్టుకోవచ్చు. లేదంటే మనం పైపింగ్ క్లాత్ సేమ్ కలర్ దొరికిందంటే అట్లా కూడా చేయొచ్చు. నీట్గా పర్ఫెక్ట్గా ఇలా మనం 4 పీసులు తీసుకొని మనము ఉక్సుల పట్టి గాజల పట్టి తీసుకొని ఇలా అన్ని ఒక దగ్గర పెట్టుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా మళ్ళీ కుట్టేటప్పుడు ఎక్కడ కూడా దేవులాడుకునే అవసరం రాదు. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. లైక్ చేయడం లేదు, చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఉక్సుల పట్టి కాజల పట్టి ఈ బెల్ట్ అన్ని బ్లౌజ్ మొత్తం రెడీ అయింది. లైనింగ్తో సహా మీకు చూపించాను. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చింది మీకు ఎంతవరకు అర్థమైంది కామెంట్లో తెలియజేయండి.